ఆత్మ ఎంత బరువు ఉంటుందని వాడు రీసెర్చ్ చేశాడట చాలా కాలం. ఆత్మ ఎంత బరువు ఉంటుందనేది రీసెర్చ్ చేశాడట. ఈ రీసెర్చ్లో భాగంగా వాడు చెప్పింది ఏంటంటే, ఎన్నో కుక్కల మీద చేశాడట, జంతువుల మీద చేశాడట, పక్షుల మీద చేశాడట. కానీ వీటన్నిటికీ కూడా చచ్చిపోయక ముందు ఎలాంటి బరువు ఉందో చనిపోయిన తర్వాత కూడా అదే బరువు ఉంటుందట. కుక్క కానీ కోడి కానీ ఏదైనా. మనిషి అట చనిపోకముందు 50 కేజీలు ఉంటే చనిపోయిన తర్వాత 49 కేజీలు అంటే 21 గ్రాములు తీసేయాలట అందులోంచి. ఇప్పుడు ఆత్మ ఎంత బరువు అని చెప్పాడు? 21 గ్రాములు అని చెప్పాడు. అంటే 50 కేజీలు 21 గ్రాములు ఉన్నాడు అనుకోండి మనిషి బ్రతుకున్నప్పుడు. చచ్చిపోతే ఎంత ఉంటాడు? 50 కేజీలే ఉంటాడు. ఇది నిజమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నిజమా? ఇది నిజం కాదు. ఎందుకంటే ఆత్మ ఎంత బరువు ఉంటుందో నువ్వు చెప్పలేవు. అతను చెప్పిన సిద్ధాంతం థియరీ ప్రకారంగా, సైంటిస్ట్ చెప్పిన థియరీ ప్రకారంగా నేను ఆలోచిస్తే ఏమన్నాడు తెలుసా? ఆత్మ జీవము గల ప్రతి జంతువు అంటాడు, ప్రతి పక్షి. నోవాహు పిలిచి నోవాహు దగ్గరకు ఓడలోనికి వెళ్ళాయి. వాటన్నిటికీ నాసికారంధ్రములలో ఆత్మయు జీవమును కలవి అంటాడు. ఇప్పుడు ఆత్మ బరువు 21 గ్రాములు ఉంటే వీడు చెప్పినట్టుగా కుక్కలకి లేదు, కోళ్ళకి లేదు, ఇతర జంతువులు కూడా లేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా మనం ఆలోచిస్తే వాడి ప్రయోగం తప్పు. ఇప్పుడు ఎవరు నమ్మింది చెప్పండి? సమాజం ఎవరు నమ్మిందండి? వాడినే కదా నమ్మింది. మెక్క గెబ్బర్నే కదా నమ్మింది, గెబ్బల్నే కదా నమ్మింది. అంటే నమ్ముతుంది సమాజం. ఎందుకంటే లేని దానిని ఒక ఫిక్షనాటిక్గా, ఒక హాలోజెనాటిక్గా, ఒక క్రియేటివిటీగా, ఒక కంకోటెడ్గా ఇలా చూపించినప్పుడు సమాజం నమ్ముతుందండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆత్మ గురించి చెప్పాలి అంటే జాగ్రత్తగా వినండి. ఆత్మ గురించి చెప్పాలి అంటే దేవుడు మాత్రమే చెప్పాలి. దేవుడే చెప్పాలి, ఇంకెవ్వరూ చెప్పలేరండి.